ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పీయూ కోటింగ్ మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. అల్లూరు మండలం బట్రకాగల్లు గ్రామంలో కావలి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని మహిళలు హారతులు ఇచ్చి ఆయనకు స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రం అందజేస్తూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రం బాగుపడాలంటే, అరాచక పాలన అంతం కావాలంటే రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ 6 పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బీదా గిరిధర్, మండల అధ్యక్షులు బండి శ్రీనివాసులు రెడ్డి, జనసేన అల్లూరు మండల అధ్యక్షులు కార్తీక్ శర్మ, బీజేపీ అల్లూరు మండల అధ్యక్షులు కన్యాపూరి శ్రీనివాసులు, స్థానిక ఎంపీటీసీ చెముకుల చెంగయ్య, సింబోతు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కాలాతీతమైనప్పటికీ కూడా నా కోసం ఎదురు చూసి మీరు చూపించిన ప్రేమానురాగాలు తప్పకుండా గుర్తు పెట్టుకుంటాం. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి. ఈ రాష్ట్ర అభ్యున్నత కోసం, ఈ రాష్ట్రంలో జరిగే అరాచక పాలన అంతమొందించేందుకు నడుం బిగించి మన కోసం నిరంతరం కష్టపడుతున్న చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం. మన జీవితాల్లో వెలుగులు నింపుతారు. ఆయన ముఖ్యమంత్రి అయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ రోజున మీ బట్రకల్లు గ్రామం వచ్చే రోడ్డు ఎంత గుంటలమయమైపోయి ఎంత ఇబ్బందికరంగా ఉందో మీరందరూ కూడా చూస్తున్నారు. ఏదన్నా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం 2014 నుంచి 2019 వరకు అందరూ కూడా వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డిని గెలిపించిన, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఎమ్మెల్యేని గెలిపించినప్పటికీ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంత ప్రజలను కాపాడుకోవాలి. కష్టాలు, నష్టాలు, అన్ని బాధలు అనుభవిస్తున్న పేద, పొడుగు, బలహీన వర్గాలు ఉండే ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు ఆదుకునేందుకు 2014 నుంచి 2019 వరకు కూడా బోధా సోదరుల నాయకత్వంలో ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం హయాంలో జరిగింది తప్ప వైసీపీ నాయకత్వంలో ఏ ఒక్క పని కూడా జరగలేదు అని దయించి మీరు ఆలోచించండి. మళ్ళా 2019 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 5 సంవత్సరాలలో తట్టడి మట్టి ఎక్కడైనా వేసి మీ పేద ఇళ్ల ముందు సిమెంట్ రోడ్డు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ పైప్ లైన్లు కానీ, కాలనీలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, బ్యాంకు లోన్లు కానీ, ఏదైనా సబ్సిడీ లోన్లు కానీ ఏ ఒక్కటైనా ఇచ్చారో దయించి ఆలోచించమని మీకు తెలియజేస్తున్నా. మీరు వైసీపీ ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిపించినా మీ ఊరిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు వైసీపీ వల్ల పాం చేసిన వైసీపీ వాళ్ళు ఒక్క పని కూడా చేయలేదు. అయితే బట్రకాకుల వరకు ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశానికి అడ్డగా ఉంది. తప్పకుండా మీరు చూపించేటువంటి ప్రేమానురాగాలు తప్పకుండా తెలుగుదేశం గుర్తు పెట్టుకుంటుంది. రేపటి రోజున తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మోపూర్ నుంచి బట్రకాకులకు వచ్చేటువంటి రోడ్డును తప్పకుండా తొందరలోనే పూర్తి చేయించి మిమ్మల్ని అందరినీ కూడా సుఖంగా ఉండేటట్టు చేస్తామని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా మీకు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మీ గ్రామంలో ఉండే సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా తెలుసుకొని నేను కానీ పేద గిరి కానీ లేదా పేద రవణ మేము ముగ్గురం కూడా కలిసి ప్రాంత అభివృద్ధి కృషి
చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపైన ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఆయన కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి, రాష్ట్ర ప్రగతికి మీరందరూ కూడా తోడ్పడండి అని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో బట్టలగాగులు పూర్తి చేసుకుని నార్త్ ఆమ్లూరులో క్యాన్వాస్ నిమిత్తం ఇక్కడికి చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సాధారణంగా మమ్మల్ని అందరినీ కూడా స్వాగతించారు. వాళ్ళ దీవెనలతో రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మాకు ఆశీస్సులు ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా అల్లూరు మండలం ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలిసిందే. ఈ సందర్భంలో ఇంకా కూడా తెలుగుదేశం గత 4 సంవత్సరాల 11 నెలల నుంచి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ మీద ఇబ్బంది పెట్టిన ఇబ్బందులు, ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి దురాఘాతాలు, స్థానిక నాయకులు చేస్తున్న అకృత్యాల మీద ప్రజల్లో విసిగి వేసారి ఉన్నారు. అందుకని వాళ్ళందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించాలి, తెలుగుదేశాన్ని గెలిపించాలి. ఈ ప్రాంత అభివృద్ధిలో తెలుగుదేశం ఒక్కటి మాత్రమే అభివృద్ధి చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గత 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ముఖ్యంగా ఈ నార్త్ ఆమ్లూరు, బట్రకాకులు, నార్త్ మూపూరుకు సంబంధించినటువంటి పైడేరు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు సప్లై చేసేదానికి తెలుగుదేశం హయాంలో పేదా రవిచంద్ర గారు 8,52,00,000 రూపాయలు నిధులు మంజూరు చేపించి టెండర్ సైజ్ తీసుకొస్తే ఈ రోజున గత 5 సంవత్సరాల నుంచి దాన్ని మూలన పడేసి ఆ నిధులు కూడా మురిగిపోయి క్యాన్సిల్ అయిపోయేటట్టు చేసినటువంటి ఎమ్మెల్యే గారిని ఓడించాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి రైతుల యొక్క శాపాలు ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డికి శాపంగా మారే పరిస్థితి వచ్చింది. ఇదే ప్రాంతంలో రైతులకు నీళ్లు ఇచ్చి దాగత్యం తీస్తూ రైతులు పంటలు పండించి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనే ప్రయత్నం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదా రవిచంద్ర కుటుంబీకులు. అది ఇదే ప్రాంతంలో రైతుల యొక్క పొలాల్లో గ్రావులు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకుని నిరంతరం ప్రజల మీద సంపాదించుకోవడానికి పాకులాడిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఇక్కడే ప్రజలందరూ కూడా వ్యత్యాసాన్ని గుర్తించారు. ఒక వ్యక్తి ఇదే ప్రాంతంలో దోచుకోవడానికి చూశాడు, ఇంకొకరేమో నీళ్లు ఇచ్చి అందరినీ ఆదుకోవాలని చూశారు. కాబట్టి తెలుగుదేశం ప్రజల్ని, పేద బడుగు బలహీన వర్గాలని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ధనవంతులందరూ కూడా కుమ్మక్కై దోచుకునే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీని ఎండగట్టాలి, సాగనంపాలని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళ ఆశీస్సులతో, వాళ్ళ దీవెనలతో, వాళ్ళ ఆలోచనల మేరకు రేపటి రోజున జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ కావలి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈ ప్రాంతం నుంచి మంచి మెజార్టీ ఇస్తారని మాకు నమ్మకం కలుగుతుంది. వారు చూపేటువంటి ఆదరాభిమానులతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి మళ్ళా నేను, గిరిధర్, పేదా రవిచంద్ర గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ అందరం కూడా అనుకుని ఏదైతే రద్దయిందో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను మళ్ళా తీసుకొచ్చి ఈ వరి సీజన్ కాకుండా నెక్స్ట్ వరి సీజన్ నాటికల్లా నీళ్లు చెరువులకు నింపేటట్టు ఫ్లడ్ వర్షాలతో సంబంధం లేకుండా ఫ్లడ్ వాటర్తోనే చెరువులు నింపి రైతుల జీవితాల్లో ఆనందం నింపేదానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పి, ముఖ్యంగా అల్లూరు మండలం నుంచి ప్రజలు చూపే ఆదరణ చూస్తుంటే ఈ మండలం నుంచి మాకు మంచి మెజార్టీ, గతంలో రానంత మెజార్టీ ఈ ప్రాంతంలో వస్తుంది. ప్రజలందరూ కూడా విసిగి వేసారు ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి ఒక రోడ్డు కానీ, డ్రైన్ కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, కాలనీలు కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా చేసిన పాలన 2014 నుంచి 2019 మధ్య చేసిన అభివృద్ధి తప్ప ఎటువంటి అభివృద్ధి లేదని ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశాన్ని ఓటేయడం సిద్ధంగా ఉన్నారు. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.